ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. పదవి ఉన్నంతకాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తారని పవన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న వేతనంలో 2,10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. పదవి ఉన్నంత కాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. మీరందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి, ఈ పదవి ఉన్నంతకాలం, ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ, అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం, ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా, నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణమైందో అదే పిఠాపురం భవిష్యత్తుకి, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ, సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. గురుకులాలపై నమ్మకం పెరుగుతోందని, ప్రవేశాలకు పోటీ గణనీయంగా పెరిగిందని మంత్రి డోలా అన్నారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం, విషమ పరిస్థితుల్లో ఆర్థిక సహాయం సమకూర్చడానికి 5 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు పోటీ పెరిగిందని, వీటిపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తాడేపల్లి ఏపీఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరాల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఎంట్రన్స్ నిర్వహించినట్లు తెలిపారు. 5వ తరగతిలో 15,020 సీట్లు అందుబాటులో ఉండగా 39,281 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి 13,680 సీట్లు అందుబాటులో ఉంటే 40,792 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇకపై ప్రతి నెల కెరీర్ గైడెన్స్పై విద్యార్థులకు అవగాహన పెంచేలా ఒక క్లాస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం, విషమ పరిస్థితుల్లో ఆర్థిక సహాయం సమకూర్చడానికి 5 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దాని విధంగా ప్రోత్సహించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలకు కూడా రేపు స్కూల్స్లోకి వచ్చిన తర్వాత హోమ్ సిక్ ఉంటాయి, తర్వాత మీడియం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. ఇలాంటి వాటి విషయంలో కూడా ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినటువంటి
సీనియర్స్తో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి వచ్చిందో కొంచెం హోమ్ సిక్ ఉంటుంది, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇలాంటివి ఏర్పాటు చేసి చేయాలి. ఎందుకంటే గతంలో ఇంతకుముందు ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్కూల్స్ మానేసే పరిస్థితులు కూడా మనం గమనించి అడ్మిషన్ తీసుకున్నారు. వాళ్ళ అంబిషన్స్ నెరవేరాలంటే ఏదైతే సమస్యలో వాటిని అధిగమించే విధంగా చర్యలు తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం అండి. ఈ సంవత్సరం కూడా ఎక్సలెన్సీ సెంటర్లు మనకి ఇంతకుముందు 3 ఉన్నాయి. ఈసారి ఆ 3ని 10కి చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచే 10 ఎక్సలెన్సీ సెంటర్ని ప్రారంభించబోతున్నాం. ఈసారి కొత్తగా హాస్టల్స్ పిల్లల్లో కూడా 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని, అదేవిధంగా జూనియర్ ఇంటర్లో మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని కూడా మా గురుకుల పాఠశాలలోని ఎక్సలెన్స్ సెంటర్లోకి అడ్మిషన్స్ తీసుకొని వారికి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈరోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేసిన కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతదేశం శాంతియుత దేశమని, అలాని పాక్ చేసే దాడులను సహించేది లేదని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. పాకిస్తాన్ దాడుల నియంత్రణ కోసమే ఎదురుదాడికి దిగడం జరిగిందని పేర్కొన్నారు. మతతత్వాన్ని రెచ్చగొట్టే వారికి బుద్ధి చెప్పేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ రిలయన్స్ ట్రెండ్స్ మార్ట్ వద్ద నుంచి లారీ ఓనర్స్ అసోసియేషన్, లయోలా వాకర్స్, అమరావతి రన్నర్స్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిన్న సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. బెంజ్ సర్కిల్ నుంచి నిర్వహించిన శాంతి ర్యాలీలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, గద్దె క్రాంతికుమార్, రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షులు వైవి ఈశ్వరరావు, జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షులు నాగబోతు రాజా, లయోలా వాకర్స్, అమరావతి రన్నర్స్ ప్రతినిధులు, సభ్యులు, యువత, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ మతతత్వాన్ని రెచ్చగొట్టే వారికి బుద్ధి చెప్పేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కులాలు వేరైనా, మతాలు వేరైనా తామంతా భారతీయులమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో భారత సైనికులు పాకిస్తాన్కి బుద్ధి చెప్పడంతో పాటు వారి దాడులను కూడా వెంటనే నియంత్రిస్తున్నారన్నారు. ఇటువంటి సందర్భంలో దేశ ప్రజలంతా నరేంద్ర మోడీకి అండగా నిలవాలని కోరారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం ఈ రోజున ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి మరి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిని పొందే విధంగా మన భారత జాతి, భారతదేశ మరి పౌరుల పట్ల మన బాధ్యతని మనం గుర్తుపెట్టుకుంటూ మరి తప్పనిసరిగా ఈ రోజున మన మీదకి అనవసరంగా దాడులకు వచ్చే వాటిని మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అయితే సహజంగానే మరి జరిగినప్పుడు కొంతమంది బిడ్డలని మనం కోల్పోవలసిన అవసరం వస్తుంది. కొంతమంది తల్లుల కడుపు కోతను మనం భరించాల్సి వస్తుంది. మరి దానికి ఈ రోజున మనం క్యాండిల్ ర్యాలీ చేస్తూ మరింత మంది మరి ఈ రకంగా జరగకుండా వాళ్ళందరికీ కూడా శాంతి సంతోషంగా మళ్ళీ మన దేశం ముందుకి కదలాలని చెప్పి మరి సపోర్టింగ్గా ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అనంతరం టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం భారత జవానులు ప్రాణాలు ప్రణంగా పెట్టి చేస్తున్న పోరాటం గొప్పదన్నారు. దేశానికి వెన్నెముక రైతైతే గుండె జవాన్ అన్నారు. భారతదేశానికి గొప్ప మిసైల్ నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్తాన్ లాంటి 100 పాకిస్తాన్లు వచ్చినా ఒంటి చేత్తో ఎదుర్కొనే శక్తి భారత ఆర్మీకి ఉందన్నారు. పాకిస్తాన్ దాడుల్లో దేశం కోసం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు ఇవ్వటం జరిగిందని, ఆయన కుటుంబానికి యావత్ దేశం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేసి మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. మనం తోడుగా ఉన్నామని తెలుపుకోవడానికి అమరావతి రన్నర్స్ ఇలాంటి కార్యక్రమం చేయటానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరం కూడా ఒకటి ఆలోచించాలి. పాకిస్తాన్ లాంటి దేశాలు 100 వచ్చినా కానీ మన భారతదేశం ఏక కూడా పీకలేవని మనం అందరం తెలియజేసుకుంటూ మన నాయకత్వానికి, మన దేశానికి మనం కూడా ఒక అండగా ఉంటూ మన నాయకులు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరింత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్, లయోలా వాకర్స్, అమరావతి రన్నర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ
పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులను విజయవంతంగా తిప్పికొడుతున్నారని తెలిపారు. భారతదేశ సైనికులు చేస్తున్న పోరాటాలకు తామంతా అండగా ఉన్నామని తెలియజేసేందుకు సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. వాళ్ళ పండుగలు భోజనం పంపిస్తే నా హిందూ పండుగలకి నేను పంపిస్తాను. ఎంతో సామరస్యంగా ఉంటాం. సో ఎందుకంటే మా అందరిలో కూడా ఇండియన్ బ్లడ్ ఉంది, అంతేగాని హిందూ బ్లడ్ ఇస్లాం బ్లడ్ అట్లా లేదు. ఆ రోజు పెహల్గాంలో ఏం జరిగింది, మతం అడిగి చంపుతారా? అది ఎంత అన్యాయం, మీ అందరికీ ఖండించాల్సింది, ఎంత ఖండించాలి. దానికోసమే మోడీకి వెళ్ళి చెప్పమన్నారు, మోడీకి చెప్పారు. ఇవాళ జరిగేది మోడీకి చెప్పిందే, దాని ప్రతిఫలం ఇది. మనం అది కూడా వీ హ్యావ్ మేడ్ ప్రిసిషన్ అటాక్స్. ఏదో ఆ దేశం మీద వెళ్ళి బాంబులు వేసి వాళ్ళ మిలిటరీ అవుట్ పోస్ట్ని పాడు చేసి పీపుల్ని సివిలియన్స్ని చంపి మనం చేయలే, ఓన్లీ టెర్రరిస్టులని. ఎందుకంటే మనకి ఎవరికి ఎగెయిన్స్ట్ టెర్రరిస్టులు. ఇవాళ శాంతి కాముకమైన దేశం మనది. -60 degreesలో మన ఆర్మీ పనిచేస్తుంది డే అండ్ నైట్. అట్లానే సమ్మర్లో చూస్తే 50 degrees 60 degreesలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఫుడ్ లేకుండా, ఫుడ్ ఉండి చీకట్లో ఫుడ్ సప్లైస్ ప్రాపర్గా వెళ్లకుండాను ఎంతో ఆడ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అది నార్త్ ఇండియన్ కంట్రీస్, బోర్డర్ స్టేట్స్ అందరికీ తెలుస్తుందండి ఆ పెయిన్ ఏంటి అనేది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలోంచి ఒక సాక్రిఫైస్ ఉంటుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నట్టు మనం చాలా కంఫర్టబుల్గా బతుకుతున్నాం, మనకి ఏ థ్రెట్ లేదు. నిజంగానే మనకు అంత ఫీల్ లేదండి. ఇవాళ పర్పస్ ఏంటంటే నిజంగా అది ఫీల్ అవుదామని చెప్పి మనని అంత కంఫర్టబుల్గా బతకనిస్తున్న ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ త్రివిధ దళాలకు అందరికీ కూడా మన గ్రాటిట్యూడ్ని తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇవాళ గ్రాటిట్యూడ్ రన్. ఈ రోజున ఇక్కడ మన విజయవాడలో ఈ క్యాండిల్ వాక్ చేయడం jరుగుతూ ఉంది. ఇది మనం ఆ సైనికులకి వెనకాల మనం ఉండి మనం ఇచ్చే ధైర్యం, మన భారతీయులందరూ ఒక్క తాటి మీద ఉండి మన భారతీయులందరం కూడా ఈ భారత వైమానిక దళానికి కానీ త్రివిధ దళాలకు అందరికి కూడా మేము మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం అన్ని వాకర్స్ క్లబ్ అట్లాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైనా భారత ప్రధానమంత్రి గారికి, భారతదేశ ప్రజలందరికీ, ఇవాళ సైనికులకి అందరికీ కూడా, కుటుంబ సభ్యులు వారందరూ కూడా మనం కూడా మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఏది ఏమైనా కానీ మనం అందరం ఒకటే అనే తాటతో ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషను అట్లాగే విజయవాడ వాకర్సు నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు, మహిళలు కూడా అందరూ పేరున వచ్చినందుకు మా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున, వివిధ సంఘాల తరఫున కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు మీడియా వారికి కూడా తెలియజేస్తున్నామండి. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో భద్రతా బలగాలు, పోలీస్, విజిలెన్స్ సంయుక్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో జాబితాల్లో తిరుమల ఉండడంతో డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ ఏర్పాటు చేశామన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల్లో భద్రతను ప్రభుత్వం పటిష్ట చేసింది. ముఖ్యమైన ప్రాంతాలు, ఆలయాల వద్ద క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం టీటీటీ ముందస్తు చర్యలు చేపట్టింది. పహల్గాం దాడుల అనంతరం భద్రతా బలగాలు, పోలీసు, విజిలెన్స్ సంయుక్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమలగిరిలో భద్రతా దళాలు నిరంతరంగా గస్తీ చేస్తున్నారు. పోలీసులు, విజిలెన్స్, భద్రతా బలగాలు సంయుక్తంగా ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో జాబితాలో తిరుమల ఉండటంతో డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ చేశామన్నారు. ఈ గస్తీని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. ఆక్టోపస్ బలగాలు, విజిలెన్స్, పోలీసులు కలిపి 4 బృందాలుగా 138 మంది తనిఖీలు చేస్తున్నామన్నారు. ప్రతి టీంలో పోలీసు, బాంబ్ స్క్వాడు, డాగ్ స్క్వాడు, పోలీసులు, టీటీటీ, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలున్నాయి. అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను సెర్చ్ చేసి అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ పీచమణచాలని, దీనికి మోదీకి యావత్ భారతావని అండగా ఉంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉగ్రమూకలపై భారత్ జరుపుతున్న పోరులో ఏపీ సత్యసాయి జిల్లా కళితాండ్ర గ్రామానికి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు.
ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మాట్లాడుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ పీచమణచాలని, దీనికి మోదీకి యావత్ భారతావనికి అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు లోకేష్ బాబులు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం, టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక రకంగా సంతోషదాయకం, వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికుల్ని మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజున పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఎంత మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంత యుద్ధ సామగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది. దేశ రక్షణలో వీరమరణం పొందిన గోరంట్ల మండలంలోని కళితాండారు చెందిన మురళీ నాయర్ మృతికి నివాళులర్పిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రజలు, పలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ కుటుంబానికి దేశం ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో పెనుకొండలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జవాన్ చిత్రపటం, కొవ్వొత్తులతో జోహార్ వీర జవాన్ మురళీ నాయక్ అని నినాదాలు చేస్తూ పట్టణంలోని అన్నా క్యాంటీన్ నుంచి తెలుగు తల్లి సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మౌనం పాటించారు. మంత్రి సవిత మాట్లాడుతూ వీర జవాన్ కుటుంబంలో ఒకే కొడుకని, ఆయన కూడా యుద్ధంలో వీరమరణం పొందారన్నారు. ఆ కుటుంబానికి దేశం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. గన్నవరం కంకిపాడు రోడ్డులో డంపింగ్ యార్డు వద్ద కొందరు నిప్పు పెట్టడంతో బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నారాయణకు గాయాలయ్యాయి. 2 వాహనాలు రోడ్డుపై ఉండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణలో సిఐడి అధికారుల ప్రశ్నలకు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని దాటవేత సమాధానాలే ఇచ్చారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణకు నిన్న సజ్జల హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి గురించి ముందస్తు సమాచారం తనకు లేదని టీవీలో చూసే తెలుసుకున్నానంటూ చెప్పారు. కార్యాలయంపై దాడికి వెళ్లాలని తానెవ్వరిని ప్రేరేపించలేదని బదులిచ్చారు. ఆ సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానని చెప్పగా సంబంధిత ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అడిగారు. తద్వారా ఇస్తానంటూ సజ్జల దాటవేశారు. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ను 5 నిమిషాల్లో మట్టి కరిపించే సత్తా భారత సైన్యానికి ఉందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామన్నారు. ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకుని యుద్ధంలో మరణించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు. దేశ భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీ నాయక్కు ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో కృష్ణలంకలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు, కొవ్వొత్తులు చేతపట్టి భారత్ మాతాకి జై, జై ఇండియన్ ఆర్మీ, జోహార్ మురళీ నాయక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారని, దానికి ప్రతిచర్యగా భారతదేశం 20 నిమిషాల్లో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేసిందని తెలిపారు. అది భారతదేశం ఘనతని చెప్పారు. భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టి కరిపించిందని తెలిపారు.
ఉగ్రవాదులతో ఊరేచితంగా పోరాడిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారని అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉంటారని, కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంవత్సరాలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కనిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీ నాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉపాధి హామీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ, గతంలో పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి కాలు దువ్వి చావు దెబ్బతిన్నా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. ఉగ్రవాదులతో భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన పాకిస్తాన్కు భారతదేశ ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్కు ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ, భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ జై భారత్. ఏదో కవ్వింపు చర్యల కింద భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయించి భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని రీతిలో ఈరోజు పాకిస్తాన్ వేసిన అడుగులకు మన భారత సైన్యం గట్టి జవాబిచ్చింది. ఈ సైన్య కార్యవాయిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ మరణించడానికి మేము ఎంతో చింతిస్తున్నాము. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతి తెలుపుతున్నాము. ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా 2 మహిళలతో పాకిస్తాన్ మట్టి కనిపిస్తున్నారు. ఆ మహిళల తరఫున ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇండియా ఆర్మీకి సపోర్ట్గా ఉంటూ, అలాగే మా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉండాలని చెప్పి మా కార్మికుల తరపు నుంచి కానీ, ఆ కుటుంబం ఎవరైతే మురళీ నాయక్ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రడాగా సానుభూతి తెలియజేస్తాం మా కార్మిక రంగం నుంచి. మరి ఆ కుటుంబానికి కేంద్ర గవర్నమెంట్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పి మనం చేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు రచ్చబండ సెంటర్ వద్ద శనివారం ఉదయం గాలివానతో భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో చెట్టు ఒక ద్విచక్ర వాహనంపై పడింది. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంపై ఉన్న కానిస్టేబుల్ ప్రకాష్ కు స్వల్ప గాయాలు కాగా ఆయనను తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.